హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం అవెన్యూ బ్లాగ్ చేస్తున్నాం ఫ్రాన్స్లో. ఇప్పుడు మనం ఇక కంటిన్యూషన్ పాత వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు కింద ఏదో ఉన్నది, తర్వాత పోదాం. మనమైతే ముంగటికి వెళ్దాం. డార్లింగ్, ఈ వీడియో మొత్తం ఒక బ్రిడ్జ్ గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఉండేది అదే, నేను ఇక్కడ ఉన్నా కదా అదే. దీనికి హిస్టరీ కూడా ఉంది. అప్పట్లో రోమన్ ఎంపైర్ ఇక్కడ కట్టిండ్రు, వాళ్ళే కట్టిండ్రు. ఇక మనమైతే చూస్తున్నాం. ఇక మొత్తం అంతా ఇట్లుంది. ఇక ఇది ఏంది ఇంత పెద్దగా ఉంది? ఫిషింగ్ అనుకుంటా, అట్లానే ఉంది. ఫిషింగ్ కాదు, ఏదైనా చేపలు ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఇటు నుంచే సిగ్నల్ వస్తుంది కదా, అందుకే. ఈ బామ్మ అయితే ఎందుకో చూస్తుంది అటే. నచ్చినట్టున్నారు ఎవరు. ఇక బోట్ మాత్రం అదిరిపోయింది. మనం అక్కడికి వెళ్ళినాం. ఇక చూడకపోతే చూడండి, అది కూడా వీడియో బాగుంటుంది. ఇక మొత్తం అయితే సన్షైన్ తోటి ఇలా ఉంది. ఊకే సన్షైన్ ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది నాకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూల్ వెదర్ ఉంటుంది. ఇక అందుకోసమే ఇక నాకు అర్థమైంది వీళ్ళు ఎక్కువ ఎండలో ఎందుకు ఉంటారని. ఎందుకంటే మొత్తం ఎండకి తగిలితే కొంచెం వామ్ ఉంటుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది, వెచ్చగా ఉంటుంది కాబట్టి. అందుకోసమే ఇక అంటే ఎండ తగిలితే విటమిన్ సి వస్తుంది. ఇక మార్నింగ్ అనే కాదు, ఏ టైంలో అన్నా, అంటే ఫ్రాన్స్లో అని చెప్తున్నా, ఇక బాగుంటుంది. ఇక మనమైతే కిందికి వచ్చిన పైనుంచి చూసినాం కదా. ఇప్పుడైతే కింద అయితే ఇది విగ్రహం లేదు. ఏంది అది అంతే ఉంటుందా అని నేను చూస్తున్నా, ఎవరైనా వెళ్ళిపోయినరా అని. ఇక మనమైతే ఇటు వ్యూ చూద్దాం. ఇక బాగానే ఉంది కదా. కొంచెం నచ్చితే కామెంట్ చేయండి, లేదంటే లైక్ కొట్టండి, బాగుంటుంది. ఇక మనమైతే ఇటే చూస్తున్నాం. ఇక డార్లింగ్ కొంచెం ముంగడికి వెళ్ళినా అదేదో బస్సు ఉంది, ఏ బస్సు ఏమో అని. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కొంచెం దేనివల్ల ఏమో తెలియదు కానీ వెదర్ వల్ల అనుకుంటా, ఇక మనిషి కొంచెం హాయిగా అనిపించింది. ఇక బాగుంది. మనమైతే కొంచెం లెఫ్ట్ సైడ్ చూస్తున్నా, వెనక సైడ్ పైన ఇక బ్రిడ్జ్ ఇలా ఉంది. ఇక అదేంది జూమ్ చేసి చూసినాం. మనమైతే అది చూసినాం కదా, చూసినాంలే. ఇక డార్లింగ్, మనం ఇక నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నాం. ఆ ప్లేస్ మాత్రం అదిరిపోతుంది. కొంచెం నాకు నచ్చిన ప్లేస్ అది. ఇక మనమైతే వెళ్దాం. ఇక ఇలా అయితే నేను చూపించలేను ముందు, ఇక వచ్చేటప్పుడు ఇక ఎట్లనో క్లోజ్ అవుతా అని ఇక ఆమాగం వెళ్ళినా. ఇక డార్లింగ్, నేను గూగుల్లో ఓపెన్ చేసి చూస్తే క్లోజ్ అయిపోయింది. ఇక ఇదేమో 12 euros మనకు వద్దు, 10 euros అయితే ఓకే, కానీ క్లోజ్ అయిపోయింది. ఇక డార్లింగ్, ఇక మన బ్యాడ్ లక్ అనుకోవాలా. ఇక మనం ఈ షిప్కి ఎందుకు వచ్చినామంటే, ఈ షిప్లో మనం డిన్నర్ చేయబోతున్నాం. డార్లింగ్, ఇది కొంచెం రెస్టారెంట్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక నేను ఒక దాంట్లో చూసినా, కానీ ఇది మాత్రం చిన్నగా ఉన్నది, కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడానికి. ఇక మనమైతే ఇక వెళ్దాం. అంటే చిన్న చిన్న బోర్డు చూసినా కానీ ఇది పెద్దది షిప్, అది బోర్డు, ఇది షిప్ కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ ఇది చిన్నగా ఉంది, కాకపోతే మిడిల్ రేంజ్లో ఉన్నది. మనమైతే వెళ్దాం. ఇక ఇలా ఉంటుంది, కొంచెం లెంత్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక డార్లింగ్, ఇక ఇది ఒక వ్యాన్ కూడా ఉంది. చూద్దాం ఇక పోను ఎట్లా ఉంటుందో. మనమైతే మెల్లగా వెళ్తున్నా. ఇది కొంచెం క్లోజ్ ఉందా లేదంటే ఏమన్నా అయిందా అని నాకు డౌట్ కొడుతుంది. ఇక మనమైతే దగ్గరికి వెళ్దాం. ఇది మాత్రం హైలైట్ ఉందబ్బా, కొంటే ఇలాంటి షిప్ కొనాలా. ఇది ప్రైవేట్ బోటా, ప్రైవేట్ షిప్ లా కొడుతుంది, నాకు డౌట్ కొడుతుంది. ఇక డౌట్ కొడితే ఇక మనకి పెట్టలేం కదా. ఇక ప్రైవేట్ షిప్ అయితే ఇక మనం ఏం చేయలేమా. ఇక వాళ్ళదే క్లోజ్ అవుతుందని ఇక నేను వెళ్ళిపోయినా. ఇక మనమైతే ఇక బాగానే ఉంది, కొంచెం లెంత్ పెద్దగానే ఉంది. నాకు పైన నుంచి అయితే డ్యాన్స్ కూడా చేయొచ్చు, పార్టీస్ కూడా చేయొచ్చు. ఇందాక డౌట్ అన్నా కదా, అది ఇదే డౌట్ క్లారిఫై అయింది. నేను ముందే అనుకున్నా తాడెందుకు కట్టిర్రు అని. ఇక నార్మల్ షిప్కి అయితే కట్టరు, ఇక ప్రైవేట్ షిప్కి అయితే కడతారు కాబట్టి. అమ్మో, బోటింగ్ కూడా ఉంది, సర్ఫ్ బోర్డు. ఇక ఇలా ఉంది మొత్తం. ఇక డార్లింగ్, నాకైతే ఆకలి అవుతుంది,
కొంచెం దగ్గరికి వెళ్ళినాక షిప్ చూపిద్దాం అనుకున్నా, కానీ వెళ్దామా ఆలోచిస్తున్నా. ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది, ఇక వెళ్దామా దాన్ని నాకైతే 3 అయింది. ఇక మనమైతే టచ్ చేసినాం, ఇక వెళ్దాం. ఇక సిగ్నల్ క్రాస్ అవుతున్నా, చిన్నది అది గ్రీన్ లైట్ రాగానే వెళ్ళాలా. నాకైతే ఘోరంగా ఆకలి అవుతుంది. ఇక రెస్టారెంట్ తినడానికి కాదు, ఫుడ్ తినడానికి వెళ్తున్నా. ముందైతే రెస్టారెంట్ ఇక దొరకాలా ఎక్కడ ఉందో. ఇది ఉంది 1967 అప్పుడు కనిపెట్టారు అనుకుంటా, అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసారు. ఇక మనమైతే ఇక తిందాం. ఇక్కడైతే లాక్ ఉంది, ఇది ఓపెన్ ఉందా లాక్ ఉందో తెలియదు. లాక్ అంటే క్లోజ్, ఇంకా ఓపెన్ అయిందాగా తెలియదు. ఇక ఇదైతే క్లోజ్ ఉంది, 1 o'clockకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనైతే 12:30 అయింది. ఇక సర్లే అని ఇక నేను వేరే దగ్గరికి వెళ్తున్నా. వీళ్ళ రూల్స్ మాత్రం ఇంత ఉంటాయి. చిన్న వ్యాన్ వచ్చింది, వ్యాన్ మాత్రం హైలైట్ ఉంది. ఇక మనమైతే ఇంకొక ప్లేస్కి వచ్చినాం తినడానికి. ఇక ఎతుకుతున్నా, ఇక మనమైతే ముంగడికి వెళ్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక మనం ఎటు వెళ్తున్నా, రెస్టారెంట్ దొరికింది. మనమైతే డెజర్ట్ ఆర్డర్ చేసినాం. ఇది క్రీమ్ ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది, మన బడ్జెట్. ఇక మనమైతే తినేసినాం, ఇక ప్రారంభిద్దాం. ఇక మనమైతే ఇక్కడ నాకు డ్రెస్ మాత్రం, అవుట్ఫిట్ మాత్రం హైలైట్ అనిపించింది. ఉమెన్కి ఇంకా ఫీమేల్కి అదిరిపోయింది. ఇప్పుడైతే ఈ సూట్ నాకు బాగా నచ్చింది. ఇక చూస్తే 150 euros అన్నిటి కలిపి, షూస్ అన్నీ కలిపి. నువ్వు తీసుకుపోదాం అనుకున్నా, కానీ ఆలోచిస్తున్నా ఇక తీసుకుపోని ఎక్కడ పెట్టాలా అని. ఇక నాకు ఇక పోతలేను, ఇక్కడనే ఉంటున్నా. అతి కష్టంగా వచ్చేసిన ఇక్కడికైతే. ఇక వెళ్ళాలా ఇంకొంచెం దూరం, అంటే ఇంకేమన్నా ప్లేస్ చూపించాలా. ఇక డార్లింగ్ నాకు ఇక తిన్న తర్వాత కొంచెం ఆకలి వచ్చింది. ఇక మనమైతే నేను ఏది తీసుకుందాం అనుకుంటున్నా, ఇది నాకు మాత్రం అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, నాకు నచ్చుతుంది. చాక్లెట్ ఫ్లేవర్ చూసినా కానీ లేదు. ఇక మనమైతే ఇక వెళ్దాం, అంటే అన్ని ప్లేసెస్ అయిపోయినాయి. ఇక 2 ఉన్నాయి, కానీ ఒక్కటే ఉంది, అది క్లోజ్ అయిపోయింది. ఇక మనమైతే ట్రైన్, ఇది డబుల్ డెక్కర్, అంటే కింద పైన కూర్చోవచ్చు, అంటే దాని తగ్గట్టు కాస్ట్ కూడా ఉంటుంది. మన ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక తినుకుంటా ట్రైన్లో తిందామా లేదంటే ఇక్కడ తిందామా అని అనుకున్నా, అంతలోనే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ అయితే లుక్ ఇట్లా ఉంది. ఇక మనది ఇదేనా ట్రైన్, సరిగ్గా ఎక్కినామా అని చూస్తున్నా. ఇక చూసేలోపు ఇక అంతెందుకులే, అది ఇంకా తిరుగుతుంది. ఇక మనమైతే తిందాం అనుకుంటున్నా. ఇక మెల్లంగా ఇది కింద పెట్టినా, ఇక కింద పెట్టి దాని మీద పెట్టేసి ఇక తినడానికి ప్రారంభిస్తా. ఇక డార్లింగ్, ఇక నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇక నాకు బాగుంటుంది. డార్లింగ్ మనమైతే వచ్చేసినాం. ఈ ప్లేస్ కొంచెం బాగుండని ఇక్కడికి వచ్చిన, స్కేట్ బోర్డింగ్ లాగా ఉంది. ఇక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.